నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. దేహము అజ్ఞానము వలన దేహ పరిమితమైన మనకు మన దేహములోని అన్ని అవయవాలు, ఇంద్రియాలు కూడా మన ఆధీనంలో ఉండవు. గురుకృప వలన దేహ భ్రాంతిని అతిక్రమించిన శ్రీ స్వామివారి వంటి జ్ఞానులు విశ్వమంతా తామై ఉండడమే కాకుండా పిపీలికాది బ్రహ్మ పర్యంతం సర్వం తమ ఆధీనములో ఉంచుకొనగలరు. కనుకనే వారు అవసరమని తలచినప్పుడు మన కర్మ సూత్రాలను కూడా సడలించి భక్త రక్షణ కావించగల సర్వసమర్థులై ఉంటారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలా వైభవములో వారి సర్వసమర్థతను తెలిపే ఇలాంటి లీలలను కొన్ని ఇప్పుడు స్మరించుకుందాం. చెరుకూరు కృష్ణయ్య, ఈయన భక్తవత్సల నగరు. 1983లో వీరికి గుండె నొప్పి వచ్చి నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు. వీరు 1-2 సార్లు మంచం మీద నుంచి కింద కూడా పడిపోయారు. ఆసుపత్రి ఉద్యోగుల సమ్మె వలన ఆగస్టులో వీరు ఇంటికి వచ్చేశారు. ఒకనాటి రాత్రి 10 గంటలకు వెంటనే వెళ్ళి శ్రీ స్వామివారి సమాధిని దర్శించాలని వీరికి ప్రేరణ కలిగింది. గొలగమూడికి ఒంటరిగా నడిచి వస్తున్నారు. కొండాయిపాలెం కోనేరు దగ్గరికి వచ్చేటప్పటికి ఎర్ర పంచె చేతి కర్ర గల ఒక మనిషి కనిపించి ఎక్కడికి పోతున్నావు అని అడిగారు. గొలగమూడి వెంకయ్య స్వామి వారి దగ్గరికి అని ఈ చెరుకూరు కృష్ణయ్య గారు బదులిచ్చారు. అప్పుడు అతను అన్నాడు, నీళ్లు మడవేసి నేను కూడా వస్తాను పద అని అన్నాడు అతను. కృష్ణయ్య 4 అడుగులు నడిచి వెనక్కి తిరిగి చూస్తే మనిషి లేడు. ఈ కృష్ణయ్య గారు ముందుకు అలా నడిచి వచ్చి శ్రీ స్వామివారి సమాధి దగ్గరికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత వీరికి తిరిగి మళ్ళీ గుండె నొప్పి వచ్చింది. ఆ గుండె నొప్పితో ముందు వరండాలో ఇతను పడిపోయారు. అక్కడ భజన చేస్తున్న భక్తులు వీరిని ఫలానా వారని ఎవరు గుర్తించలేదు. నోటి నుండి చొంగ పడుతుంది. అప్పుడు ఒక మనిషి వీరి వీపును గట్టిగా తట్టి పోతుందిలే అన్నట్లు వీరికి అనిపించిందంట. తెల్లవారి ఏ మందు లేకుండానే వీరికి గుండె నొప్పి పోయింది. అసలు రాత్రి వేళ గుండె జబ్బు గల వ్యక్తి 8 కిలోమీటర్లు నడిచి రావడమే చిత్రం. ఇంకొక లీల ఇది. కొర్రకూటి నరసింహుల నాయుడు గారు, వీరి ఎద్దుకు 1983 సంవత్సరంలో జబ్బు చేసినందున దాన్ని ఆశ్రమం దగ్గర కట్టేసి విభూది దాని నోటిలో వేస్తూ ఒంటికి పూస్తూ నాయుడు గారు 3 రోజులు అనన్యంగా శ్రీ స్వామివారిని ప్రార్థించారు. కానీ దాని వ్యాధి హెచ్చుతూ తగ్గుతూ ఉంది. ఇక ఆ ఎద్దు బ్రతకదని నిశ్చయించుకొని స్వామిని నమ్ముకుంటే దీన్ని నయం చేయలేకపోయాడని అతను నరసింహుల నాయుడు గారు బాధపడి పడుకున్నారు. ఆ రాత్రి వీరికి స్వప్నం వచ్చింది. ఆ రాత్రి స్వప్నంలో శ్రీ స్వామివారు దేదీప్యంగా వెలిగిపోతున్న ఒక సింహాసనంలో ఆసీనులై ఉండగా ఎవరో వింజామరులు వీస్తున్నారు. నాయుడు గారు శ్రీ స్వామివారి దగ్గరకు వెళ్ళి అందరిలో నిలబడగానే శ్రీ స్వామివారు ఇలా అన్నారు, నీ ఎద్దుకు బాగవుతుందిలేవయ్యా, పోవయ్యా అని అన్నారు స్వామి. మెలకువ వచ్చి చూస్తే ఎద్దు లేచి బిందెడు మూత్రం విడిచింది. మేత తిని స్వస్థత పొందింది. ఇంకొక లీల ఇది. తూపిలి వెంకయ్య, గొలగమూడి, 1984లో జరిగిన సంఘటన ఇది. ఈ తూపిలి వెంకయ్య గారు పెద్ద గుడ్డల మూట నెత్తిన పెట్టుకుని బస్సు పైన వేయడానికి నిచ్చెన ఎక్కారు. అది తెలియక ఎవరో రైట్ చెప్పడంతో బస్సు కదిలింది. నిచ్చెన పై నుండి అతడు ఒక పక్క, మూట ఒక పక్క పడిపోయారు. 60 అడుగుల దూరం పోయి బస్సు ఆగింది. వెంకయ్య తల పగిలి చచ్చాడని అందరూ అనుకున్నారు. కానీ అతడికి కనీసం చిన్న దెబ్బ కూడా తగలేదు. అతడు వెంటనే లేచి ఆతృతగా మూట నెత్తిన పెట్టుకొని బస్సు దగ్గరికి పరిగెత్తడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నీ భార్య తాళిబొట్టు గట్టిదయ్యా అని అన్నారు అందరూ. కానీ అది కేవలం శ్రీ స్వామివారి భగవాన్ వెంకయ్య స్వామి వారి కృపే అని అతని భార్య పిచ్చమ్మకు మాత్రమే తెలుసు. కారణం, ఈ సన్నివేశానికి 3 రోజుల ముందు ఈ పిచ్చమ్మ గారికి స్వప్నంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి భక్తుడైన సమాధి మందిరం పూజారి కనిపించి ఆమెకు కుంకుమ బొట్టు పెడతానన్నాడు. ఆమె చేతిలో పెట్టమని అడుగగా ఆయన అలాగే పెట్టాడు.
ఆ స్వప్నం లేకుంటే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈ స్వప్నం లేకుంటే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహం ఆమెకు తెలిసేది కాదు. ఈ వెంకయ్య ఈమె భర్త ఈ వెంకయ్య కాకతాళీయంగా చావు తప్పించుకున్నాడని అనుకోవటానికి అవకాశం ఉండేది. ముందు స్వప్నం వచ్చి స్వామివారు తమ అనుగ్రహాన్ని తెలిపారు ఈ విధంగా. తర్వాత సెప్టెంబర్ 1983 సంవత్సరంలో అగ్నిగుండం ఈ దుని సమాధి మందిరంకి ఎదురుగా నేల మీద 1 అడుగు లోతు గుంట తవ్వి అందులో వేస్తూ ఉండేవారు. ఒకరోజు ఈ వెంకయ్య కుమార్తె తూపిలి వెంకయ్య కుమార్తె 3 సంవత్సరాలు శ్యామల మరొక పాపతో ఆడుకుంటూ దుని చుట్టూ తిరుగుతున్నారు. ఆ ఆటలో అవతలి పాప ఈ శ్యామలను మండుతున్న అగ్నిగుండంలోకి తోసేసింది. ఈ ప్రజ్వరిల్లే మంటలో ఆ బిడ్డ పడింది. బాగా మండుతున్న ఆ మంటల్లో బిడ్డ పడింది. ముంజేతుల వరకు నిప్పుల్లో కూరుకుపోయాయి. మోచేతుల వరకు నిప్పుల్లో కూరుకుపోయాయి. బిడ్డ భయపడి మూత్రం విసర్జించి అరిచింది. 20 అడుగుల దూరంలో ఉన్న నాగయ్య గారు, బరిగెల నాగయ్య గారు పరుగును పోయి బిడ్డను బయటికి లాగేశారు. పిచ్చమ్మ బావి నుండి పరిగెత్తుకొని వచ్చింది. అంతటి మంటలో పడిన ఆ బిడ్డకు వెంట్రుకలు కూడా చెక్కు చెదరలేదు, చేతులు కూడా కందలేదు. మనము స్వామివారిని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని ఉన్న సమయాల్లో కూడా సర్వసమర్థుడైన శ్రీ స్వామివారు మనల్నే కాకుండా మన బిడ్డలను కూడా రక్షిస్తారు అని ఈ లీల మనకి రుజువు చేస్తుంది. ఓం నారాయణ. ఆది నారాయణ.